పిచ్చి పలు రకాలుగా ఉంటుంది. అయితే అమావాస్య, పౌర్ణమి వేళల్లో ఈ పిచ్చి కాస్త ఎక్కువగా ఉంటుందంటారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను పరిశీలిస్తే ఆయన నిర్ణయాలు నిశితంగా గమనిస్తే మనకిదే అర్థమవుతుంది. భారత్పై పడి ఏడవడం, భారత్ను దెబ్బతీసే మార్గాలు అన్వేషించడం, అదను చూసి టారిఫ్లు విధించి లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు భారత్ ట్రంప్కు తల వంచలేదు. తాజాగా H1B వీసా విధానంలో సంచలన మార్పు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ లాటరీ పద్ధతిని రద్దు చేసి వెయిటేజ్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 27, 2026 నుంచి అమలవుతుంది. ఇకపై ఉన్నత శ్రేణి ఉద్యోగాలు, ఎక్కువ వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న విదేశీయులకు మాత్రమే H1B వీసాలు కేటాయిస్తారు. ఈ మార్పు అమెరికన్ కార్మికుల దేశీయ ఉద్యోగాలను కాపాడడానికి రూపొందించారు. ప్రతి సంవత్సరం 65,000 సాధారణ వీసాలు, ఉన్నత డిగ్రీదారులకు 20,000 అదనపు కోటా మార్చలేకుండా కొనసాగుతాయి. పెద్ద సాంకేతిక కంపెనీలు ఈ విధానంతో సులభంగా ముందుకు సాగవచ్చు. కానీ స్టార్టప్లు, తక్కువ వేతనాలతో పని అందించే సంస్థలు కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఈ మార్పు భారతీయ ఐటీ పరిశ్రమకు దీర్ఘకాలిక ప్రభావాలు చూపనుందని విశ్లేషిస్తున్నారు. భారతీయ H1B అప్లికేషన్లు ఆధిపత్యం చెలాయించడంతో ఈ మార్పు మరింత తీవ్రమవుతుంది.